టీడీపీకి చెందిన మరో నేత మండవ వెంకటేశ్వరరావు టీఆర్ఎస్లో చేరుతున్నారు. 4 రోజుల చర్చలు ఫలించి మండవ టీఆర్ఎస్ చేరికకు మార్గం సుగమమైంది. సీఎం కేసీఆర్ స్వయంగా మండవ నివాసానికి వెళ్లి ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించారు. లోక్సభ ఎన్నికలు జరుగుతున్న వేళ మండవ రాక ప్రాధాన్యత సంతరించుకుంది. నిజామాబాద్ జిల్లాలో గట్టిపట్టున్న టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు ఇంటికి నిన్న సీఎం కేసీఆర్ స్వయంగా వెళ్లారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని మండవ ఇంట్లో ఆయనతో 2 గంటలకు పైగా చర్చించారు. టీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన్ను తన కారులో వెంటబెట్టుకుని ప్రగతి భవన్కు తీసుకువెళ్లారు. 1-2 రోజుల్లోనే మండవ వెంకటేశ్వరరావు టీఆర్ఎస్లో చేరనున్నారు. సీఎం కేసీఆర్తో పనిచేయాలని మండవ నిర్ణయించారని, ఇవాళ్టి నుంచి నిజామాబాద్లో టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కవిత తరఫున ఆయన ప్రచారం చేస్తారని టీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. మండవతో టీఆర్ఎస్ నేతలు 4-5 రోజులుగా చర్చలు జరిపారు. పార్టీలో చేరాలని కోరారు. ఎమ్మెల్యేలు అజయ్ కుమార్, మాగంటి గోపీనాథ్ శుక్రవారం ఉదయం కూడా మండవతో చర్చలు జరిపారు. పాస్పోర్ట్ కార్యాలయానికి వెళ్లిన సీఎం కేసీఆర్ ఆ పని కాగానే నేరుగా జూబ్లీహిల్స్లోని మండవ ఇంటికి వెళ్లారు. టీడీపీలో ఉన్నప్పటి నుంచి కేసీఆర్తో మండవకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. చంద్రబాబు మంత్రివర్గంలో ఇద్దరు మంత్రులుగా పనిచేశారు. తర్వాత పార్టీలు వేరైనా సంబంధాలు కొనసాగాయి. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న మండవకు సీఎం కేసీఆర్ కీలక పదవి ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో ఉన్న మండవకు ఏపీ సీఎం చంద్రబాబుతోనూ సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆయనకు కేసీఆర్ రాజ్యసభ పదవి లేదా మరో పదవి ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. టీడీపీలో 3.5 దశాబ్దాల పాటు కొనసాగిన మండవ అంచెలంచెలుగా ఎదిగి మంత్రి పదవులను నిర్వహించారు. 5 సార్లు డిచ్పల్లి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యేగా పనిచేశారు. నియోజకవర్గంతో పాటు జిల్లాను అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్లారు. కొత్తగా రాష్ట్రం ఏర్పడ్డం, మారిన రాజకీయాల్లో 2014 నుంచి ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు. గత ఎన్నికల్లో మహాకూటమి అభ్యర్థులకు మద్దతుగా ప్రచారంలో పాల్గొన్నారు. టీడీపీ హయాం నుంచి నిజామాబాద్ జిల్లాపై ఆయనకు మంచి పట్టు ఉంది. ఇప్పటికీ కొంతమేర కేడర్ మండవ వెన్నంటి ఉన్నారు. ప్రస్తుత లోక్సభ ఎన్నికల సమయంలో ఈ పరిణామం జిల్లాలో ప్రభావం చూపనుంది. జిల్లాలో రాజకీయ సమీకరణాలు మారనున్నాయి. లోక్సభ పరిధిలోని మొత్తం 7 సెగ్మెంట్లలో 5 నియోజకవర్గాల పరిధిలో ఆయనకు పరిచయాలు ఉన్నాయి. దాంతో ఇక్కడ టీఆర్ఎస్ మరింత బలోపేతం కానుంది.